హాయ్ అండి, అందరికీ నమస్తే. బుద్ధ పూర్ణిమ తేదీ, తిథి, సమయం, ప్రాముఖ్యత, జ్ఞానోదయ కాంతిని గౌరవించడం అనే దాని గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పరిచయం. 2500 సంవత్సరాల క్రితం ఒక పౌర్ణమి రాత్రి యువరాజు నుండి సన్యాసిగా మారిన ఒక వ్యక్తి బోధి వృక్షం కింద కూర్చొని మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చే సత్యాన్ని తెలుసుకున్నాడు. సిద్ధార్థ గౌతముడు బుద్ధిగా మారిన ఆ లోతైన సాక్షాత్కార క్షణాన్ని ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమగా స్మరిస్తూ ఉంటాము. భక్తి, చింతన మరియు కరుణా చర్యలతో జరుపుకునే ఈ శుభదినం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మార్గనిర్దేశనం చేస్తున్న అకాల జ్ఞానంతో తిరిగి కలుసుకోవటానికి మనల్ని ఆహ్వానిస్తుంది. సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం బుద్ధ పూర్ణిమను వైశాఖ మాసంలోని పూర్ణిమ తిథి పౌర్ణమి రోజు నాడు జరుపుకుంటారు. ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. ఇది చంద్ర చక్రాన్ని బట్టి ఉంటుంది. 2025లో బుద్ధ పూర్ణిమ లేదా వెసక్ లేదా బుద్ధ జయంతి సోమవారం మే 12న జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ తేదీ, సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూర్యోదయం 2025 మే 12 ఉదయం 5:51 సూర్యాస్తమయం మే 12 సాయంత్రం 6:55. పూర్ణిమ తిథి ప్రారంభం మే 11 2025 రాత్రి 8:01. పూర్ణిమ తిథి ముగింపు 2025 మే 12 రాత్రి 10:25. బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత. గౌతమ బుద్ధుని జీవితంలోని 3 ప్రధాన సంఘటనలను, ఆయన జననం, జ్ఞానోదయం, మోక్షం మరియు అంతిమయాత్ర మహాపరినిర్వాణాన్ని బుద్ధ పూర్ణిమ స్మరిస్తుంది. ఇవన్నీ చంద్రమాసం వైశాఖలో ఒకే పౌర్ణమి రోజున జరిగాయని నమ్ముతారు. క్రీస్తు పూర్వం 563 ప్రాంతంలో లుంబిని, ప్రస్తుత నేపాల్లో యువరాజు సిద్ధార్థ గౌతముడిగా జన్మించిన బుద్ధుని జననం మానవ చరిత్రలో గొప్ప ఆధ్యాత్మిక నాయకులలో ఒకరి రాకగా జరుగుతుంది. ఆయన ప్రారంభ విలాసవంతమైన జీవితం ఆ తర్వాత ప్రపంచంలోని బాధల పట్ల లోతైన మేల్కొలుపు, సత్యం మరియు కరుణ వైపు ఒక మార్గం ప్రారంభానికి నాంది పలికింది. 35 సంవత్సరాల వయసులో సిద్ధార్థుడు బుద్ధగయనులోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు మేల్కొన్నవాడు అయ్యాడు. ఈ క్షణం అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని సూచిస్తుంది మరియు బౌద్ధ ఆచరణ యొక్క ప్రధానాంశాన్ని ఏర్పరుస్తుంది. అంతర్గత మేల్కొలుపు మరియు బాధల నుండి విముక్తిని సాధించడం. 80 సంవత్సరాల వయసులో బుద్ధుడు కుషీనగర్లో మరణించాడు. జననం, మరణం మరియు పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందిన మహాపరినిర్వాణం పొందాడు. ఇది అశాశ్వతం మరియు నిర్లిప్తతతో వచ్చే అంతిమ శాంతి యొక్క చివరి బోధనను సూచిస్తుంది. ఈరోజు బుద్ధ పూర్ణిమ బుద్ధుడు బోధించిన విశ్వవ్యాప్తంగా సంబంధితమైన విలువలను గుర్తు చేస్తుంది. సమస్త జీవుల పట్ల కరుణ, ఆలోచనలు, మాట మరియు చర్యలో మైండ్ఫుల్నెస్, విషయాలను ఉన్నట్టుగా చూడటం, జ్ఞానం, భౌతిక మరియు భావోద్వేగ కోరికల నుండి నిర్లిప్తత. బుద్ధ పూర్ణిమ ఆత్మ పరిశీలన, ధ్యానం, దాతృత్వం మరియు అభ్యాసానికి ఒక రోజుగా ఉంటుంది. విశ్వాసులను మధ్య మార్గం, క్రమశిక్షణ, నీతి మరియు అంతర్దృష్టితో కూడిన సమతుల్య జీవితం నడవటానికి ప్రోత్సహిస్తుంది. సంప్రదాయాలు మరియు వేడుకలు. బుద్ధ పూర్ణిమ నాడు ప్రపంచవ్యాప్తంగా భక్తులు బుద్ధుని జీవితాన్ని మరియు బోధనలను గౌరవించటానికి అనేక రకాల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటారు. రోజు సాధారణంగా తెల్లవారుజామున బుద్ధ దేవాలయాలను సందర్శించడంతో ప్రారంభమవుతుంది. అక్కడ ప్రజలు ప్రార్థనలు చేస్తారు, పవిత్ర గ్రంథాలను జపిస్తారు మరియు ధ్యాన సెషన్లలో పాల్గొంటారు. దేవాలయాలు మరియు మఠాలు పువ్వులు, ప్రార్థన జెండాలు
మరియు లాంతర్లతో అలంకరించబడి ప్రశాంతమైన మరియు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. బుద్ధుని జ్ఞానోదయం పొందిన ప్రదేశాన్ని సూచించే బోధి వృక్షాన్ని పూజించటం అత్యంత గౌరవనీయమైన ఆచారాలలో ఒకటి. భక్తులు దీపాలు వెలిగించటం, ధూపం వేయడం, మూలాలు వద్ద నీరు పోయడం మరియు గౌరవ చిహ్నంగా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బుద్ధ పూర్ణిమ ఆచారంలో దాన ధర్మాలు ప్రధానమైనవి. ప్రజలు పేదలకు మరియు ఆహారం, బట్టలు మరియు డబ్బును పంపిణీ చేస్తారు. చాలామంది కరుణ మరియు స్వేచ్ఛ యొక్క ప్రతీక చర్యగా పక్షులను లేదా జంతువులను కూడా విడుదల చేస్తారు. ఉపవాసం ఉండటం లేదా సాధారణ శాకాహార భోజనం తీసుకోవడం సాధారణంగా స్వీయ క్రమశిక్షణ మరియు స్వచ్ఛత యొక్క ఒక రూపంగా ఆచరించబడుతుంది. భక్తులు బుద్ధుని ప్రార్థన బోధనలను, ముఖ్యంగా 4 గొప్ప సత్యాలు మరియు అష్టాంగ మార్గాన్ని ప్రతిబింబిస్తూ ఉపశయాలు వింటారు మరియు పవిత్ర బౌద్ధ గ్రంథాల నుండి చదువుతారు. కొన్ని ప్రాంతాలలో మరియు శ్రీలంక, థాయిలాండ్ మరియు మయన్మార్ వంటి దేశాలలో ప్రత్యేక ఊరేగింపులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు లాంటర్లను వెలిగించటం మరియు సమాజ విందులు జరుపుకుంటారు. భారతదేశంలో ముఖ్యంగా బుద్ధగయ, సారనాథ్ మరియు కుషీనగర్ వంటి ప్రదేశాలలో సన్యాసులు ఇంకా యాత్రికులు పెద్ద సంఖ్యలో సమావేశమై సామూహిక జపం మరియు ప్రార్థనా సమావేశాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈరోజు మానసిక స్థితి శాంతి, భక్తి మరియు ఆత్మ పరిశీలనతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ అంతర్గత అవగాహన ఇంకా కరుణ వైపు కొంచెం దగ్గరగా నడవమని ఆహ్వానిస్తుంది. ఆలోచించాల్సిన ముఖ్య బోధనలు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ భగవాన్ని ప్రధాన బోధనలు స్వీయ ప్రతిబింబం మరియు ఆధ్యాత్మిక వృద్ధికి శాశ్వత మార్గదర్శినిని అందిస్తాయి. జీవితం బాధలతో కూడుకున్నది, కానీ దానిని అధిగమించటానికి ఒక మార్గం ఉందని అర్థం చేసుకోవడం ఆయన సందేశం యొక్క ప్రధాన అంశం. ఇది 4 గొప్ప సత్యాల ద్వారా వ్యక్తీకరించబడింది. బాధ యొక్క నిజం, బాధకు కారణం, బాధ యొక్క ముగింపు మరియు దాని ముగింపుకు దారితీసే మార్గం. ఈ సత్యాలు వ్యక్తులు తమలో తాము చూసుకోవటానికి, వారి కోరికలు మరియు అనుబంధాల స్వభావాన్ని గుర్తించటానికి మరియు ఇవి బాధ ఇంకా అసంతృప్తికి ఎలా దోహదపడతాయో అర్థం చేసుకోవటానికి ప్రోత్సహిస్తాయి. విముక్తి మార్గంలో నడవటానికి బుద్ధుడు నోబెల్ 8 రెట్లు మార్గాన్ని బోధించాడు. ఇది నైతిక మరియు బుద్ధిపూర్వక జీవనాన్ని, ఆచరణాత్మక చట్రాన్ని కలిగి ఉంది. ఇది జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడే సరైన దృక్పథం మరియు సరైన ఉద్దేశంతో ప్రారంభమవుతుంది. సరైన ప్రసంగం, సరైన చర్య, సరైన జీవనోపాధి నైతిక ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. ఇతరులతో సామరస్యంగా జీవించడాన్ని ప్రోత్సహిస్తాయి. సరైన ప్రయత్నం, సరైన మైండ్ఫుల్నెస్, సరైన ఏకాగ్రత మానసిక క్రమశిక్షణను మార్గనిర్దేశం చేస్తాయి. స్పష్టత, దృష్టి మరియు అంతర్గత శాంతిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈ బోధనలను ప్రతిబింబించడం వల్ల మనం కరుణ, అవగాహన, సమతుల్యతతో జీవించాలని గుర్తు చేస్తుంది. ఇది ప్రతికూల భావోద్వేగాలను విడిచిపెట్టి దయను పాటించి వ్యక్తిగత, సామూహిక శ్రేయస్సు పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించాల్సిన సమయం. ఈ బోధనలు కేవలం మతపరమైన ఆదర్శాలు మాత్రమే కాదు, మరింత స్పృహతో కూడిన అర్థమవటానికి, జీవితాన్ని గడపటానికి ఎవరైనా అనుసరించగల ఆచరణాత్మక దశలు. ప్రపంచవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ. ప్రపంచవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమను ఎంతో భక్తితో జరుపుకుంటారు. అయితే సాంస్కృతిక మరియు ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి. బుద్ధుని జన్మస్థలమైన భారతదేశంలో బుద్ధగయ, సారనాథ్ మరియు
కుషీనగర్ వంటి ప్రదేశాలలో ప్రధాన వేడుకలు జరుగుతాయి. యాత్రికులు, సన్యాసులు ఈ పవిత్ర దేశాలలో జపించటానికి, ధ్యానం చేయటానికి, ప్రత్యేక వేడుకలలో పాల్గొనటానికి గుమికూడి వస్తారు. దేవాలయాలను అలంకరిస్తారు. బుద్ధుని జీవితం, బోధనలను గౌరవించటానికి ఊరేగింపులు నిర్వహిస్తారు. సిద్ధార్థ గౌతమ జన్మించిన నేపాల్లో బుద్ధ పూర్ణిమ జాతీయ సెలవు దినం. బుద్ధుని ఖచ్చితమైన జన్మస్థలంగా విశ్వసించే లుంబినిలోని మాయాదేవి ఆలయాన్ని ప్రజలు సందర్శిస్తారు. ప్రార్థనలు, ఊరేగింపులు, శాంతియాత్రలలో పాల్గొంటారు. జపాన్లో ఈ వేడుకను హనా మాట్సురి అని పిలుస్తారు మరియు ఏప్రిల్ 8న జరుగుతుంది. శుద్ధి మరియు భక్తిని సూచించే సాంప్రదాయ ఆచారంలో భాగంగా శిశువు బుద్ధిని చిన్న విగ్రహాలను తీపి టీలో స్నానం చేస్తారు. దక్షిణ కొరియాలో ఈ రోజును లోటస్ లాంటర్ ఫెస్టివల్ ద్వారా గుర్తిస్తారు. ఈ సమయంలో వేలాది రంగులుగా లాంటర్లు దేవాలయాలను మరియు నగర వీధులను వెలిగించి ప్రశాంతమైన పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు. బౌద్ధ సమాజాలు పెరుగుతున్న పాశ్చాత్య దేశాలలో వేడుకలు తరచుగా సాంస్కృతిక కేంద్రాలు మరియు దేవాలయాలలో జరుగుతాయి. సాంప్రదాయ ఆచారాలను బహిరంగ చర్యలు, ధ్యాన వర్క్షాప్లు మరియు మతాంతర సమావేశాలతో కలుపుతారు. ఆచారాలు భిన్నంగా ఉన్నప్పటికీ బుద్ధ పూర్ణిమ సారాంశం ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంటుంది. బుద్ధుని జీవితం, జ్ఞానోదయం మరియు బోధనలను గౌరవించే శాంతి, బుద్ధి, కరుణ యొక్క ఆయన సందేశం సంస్కృతులు అఖండాలలోని ప్రజలను ఎలా ప్రేరేపిస్తుందో ప్రతిబింబించే రోజు. బుద్ధ పూర్ణిమ అనేది ఒక చారిత్రక వ్యక్తి జ్ఞాపకం మాత్రమే కాదు, ఇది అంతర్గత శాంతి, సార్వత్రిక కరుణకు మార్గాన్ని గుర్తు చేస్తుంది. పౌర్ణమి రాత్రి అవకాశాన్ని వెలిగించినప్పుడు మన మనస్సులను జ్ఞానం, దయ, అవగాహనతో ప్రకాశవంతం చేయడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. నిశ్శబ్ద ధ్యానం ద్వారా, దాతృత్వం చర్యల ద్వారా బుద్ధిని బోధనలను ప్రతిబింబించటానికి విరామం ఇవ్వడం ద్వారా ఈ పవిత్రమైన రోజు నిజంగా ముఖ్యమైన వాటితో తిరిగి కనెక్ట్ అవటానికి అవకాశాన్ని అందిస్తుంది. తరచుగా గందరగోళం మరియు పరధ్యానంలో చిక్కుకున్న ప్రపంచంలో బుద్ధ పూర్ణిమ మనల్ని లోపలి నిశ్శబ్దాన్ని సున్నితంగా పిలుస్తుంది. స్పష్టత, అవగాహన మరియు సామరస్యం వృద్ధి చెందగల స్థలం ఇదండి. బుద్ధ పూర్ణిమ జ్ఞానోదయ కాంతిని గౌరవించడం, అలాగే తేదీ, తిథి, సమయం, ప్రాముఖ్యత అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.